ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామములో అందరికీ శుభములు. గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం ధ్యానించుకున్నాము. నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం మా నాలుకల చేత మేము సాధించదము అనే అంశమును ధ్యానిద్దాము. ఈ కీర్తన ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద పాడదగినది. దావీదు కీర్తన 12 1 నుండి 4 వరకు. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కూసివేయును. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారనుకొందరు. దావీదు చిన్నతనం నుండి దేవుని యందు భయభక్తులు గలవాడు. గొర్రెల కాపరిగా ఉంటూ దేవుని ఆశ్చర్య కార్యాలను నిత్యము కొనియాడి ఘనపరుస్తూ కీర్తనలను రచించి రాగయుక్తంగా ఆలపిస్తూ చమత్కారముగా సితారా వాయిస్తూ దేవుని స్తుతించి ఆరాధించేవాడు. దావీదు దేవునికి ఇష్టడైన మనుషుడు. యెషై కుమారులలో గొప్ప బలశూరులు యుద్ధవీరులైన వారిని విడిచిపెట్టి కడసారి వాడైన దావీదును దేవుడు కోరుకొని దేవుని ఆత్మతో అభిషేకించాడు. దావీదు జీవితంలో రాజైన సౌలు ద్వారా అనేక శ్రమలు హింసలు అనుభవించాడు. ఆయా సమయాల్లో దేవుని రక్షణ కాపుదల కొరకు వేడుకొన్నాడు. ఎన్నోసార్లు మరణం నుండి దేవుని సహాయముతో తప్పించబడ్డాడు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్న వాక్య ప్రకారం ఆ కాలంలోనే దేవుని యందలి భక్తి విశ్వాసములు నరులలో అంతరించిపోయినవి. ఎక్కడ చూచినా తిరుగుబాటు, బలత్కారము, దుష్టత్వము కనబడుతుంది. దేవుని యందలి భక్తి గలవారు లేకపోయిరని దావీదు భారభరితమైన ఆత్మతో వేదన చెందుతున్నాడు. వారంతా అబద్ధములాడుచు మోసకరమైన మనసుతో దేవునికి అయిష్టులుగా దూరపరచబడి ఉన్నారు. వారు దేవుని భయం లేకుండా ఇచ్చకపు మాటలు మాట్లాడుచు దేవునికి అవిధేయులుగా అవిశ్వాసంతో జీవిస్తున్నారు. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుచు సత్యమును కనుమరుగు చేశారు. ఇచ్చకపు మాటలు భక్తిహీనతను, అవిశ్వాసమును బహిర్గతం చేస్తాయి. మోసకరమైన మనస్సు గలవారు తమ హృదయములో ఉన్న కపటము, వేషధారణ, ఈర్ష్య, అసూయలను కప్పిపుచ్చి భక్తి గల వారితో భక్తిని నటిస్తూ ఇతరులతో వారి వలె కుటిల మాటలు పలుకుతూ వేషధారులుగా ఉంటారు. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఒక వ్యక్తి మాట్లాడే మాటలను బట్టి అతని ఆత్మీయ స్థితి తేటగా తెలుస్తుంది. దేవునిలో కట్టబడిన వ్యక్తి మాటలు యథార్థతతో దయగలిగి దీవెనకరముగా మాట్లాడతాడు. ఆ వ్యక్తి యొక్క ముఖవర్చస్సు చూస్తే అధికారులకు దయ పుట్టిస్తుంది. ఎస్తేరు 5:2. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలువబడిండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. అపవాది అనుచరులుగా మోసకరమైన మనస్సు, కపటపు మాటలు గల వ్యక్తులకు వారి మాటలను బట్టి వారికి శిక్ష వస్తుంది. ప్రసంగి 5:6. నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకము. వారు ఒకరితో ఒకరు అబద్ధములాడుచు మోసకరమైన ఇచ్చకములాడుచు బింకములు పలుకుతారు. అవిశ్వాసులు, అల్ప విశ్వాసులు అందరూ దినములో ఎక్కువగా చేసే పాపము అబద్ధము. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం అని వాక్యం సెలవిస్తుంది. మనసులో కక్ష, కీడు ఉంచుకొని బయటకు ఆప్తులుగా ఇచ్చకములు పలుకుతారు. కొందరు గర్వముతో లేని గొప్పలు చెప్పుకుంటూ బింకములు పలుకుతూ దేవునిపై కూడా ప్రగల్భాలు పలుకుతారు. వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగువారితో సమాధానముగా మాట్లాడతారు. హృదయ రహస్యాలను చూచే దేవుడు వారి పెదవులకు, నాలుకలకు తగిన ప్రతిఫలమిస్తాడు. మత్తయి 5:37. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. భక్తిహీనులు, అవిశ్వాసులు దేవుని వాక్యమును, రక్షణ స్వార్థను, స్వార్థికులను తిరస్కరిస్తారు. వారు దేవుని జ్ఞానం లేక ఆత్మీయ అంధత్వం కలిగి స్వాతిశయంతో ఉంటారు. మా నోరు మా ఇష్టం,
మా మాటల చేతనే సమస్తము సాధించుకుంటాము, మాకు ప్రభువు ఎవరని గర్వపు మాటలు పలుకుతారు. ఇదంతా దేవుడు చేసినది కాదు, మా బలము చేత వారిని గెలిచామని వారు అనుకుంటారు. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అని వాక్యం సెలవిస్తుంది. యోబు 36:18. నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒకవేళ తిరస్కారం చేయుదువేమో, జాగ్రత్త పడుము. నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయేదవేమో, జాగ్రత్త పడుము. కీర్తన 12:5-6. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టియో, దరిద్రుల నిట్టూర్పులను బట్టియో నేనిప్పుడే లేచెదను. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. బాధ పెట్టేవారు బాధపడుచున్న వారి ఎడల చేయుచున్న బలత్కారమును గూర్చి దీనులు దరిద్రులు కన్నీటితో దేవునికి మొరపెట్టుచున్న మొరలు నిట్టూర్పులు దేవుని యొద్దకు చేరినవి. నిర్గమ 2:23. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దావీదు నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు అంటాడు. ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నానని దేవుడు సెలవిచ్చాడు. దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచి వస్తాను, వారికి రక్షణ కలుగచేస్తానని ఆయన నోటి వాక్కుతో ఆదరిస్తున్నాడు. విలాప 3:26. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాటలోనే మహిమ కనబర్చేవాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన స్వరము బలమైనది, ప్రభావము గలది. నేను పరిశుద్ధుడనైన ప్రకారము మీరును పరిశుద్ధులైండుడి అని మనలను కోరుకుంటున్నాడు. యెహోవా మాటలు ఎంతటి పవిత్రమైనవంటే అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత నిర్మలమైనవి, పవిత్రమైనవి. కీర్తన 12:7-8. యెహోవా నీవు దరిద్రులను కాపాడదవో, ఈ తరమవారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. బైబిల్ ప్రకారము దీనులు దరిద్రులను బాధపరచువారు భక్తిహీనులు బలత్కారులుగాను, బాధ నొందుచున్నవారు నీతిమంతులుగాను చూపబడుచున్నారు. దరిద్రుల పక్షముగా యెహోవా వ్యాజ్యమాడి వారికి న్యాయము తీర్చును. దుష్టులు బలత్కారుల చేతిలో నుండి దీనులను నిత్యము రక్షించు దేవుడవు నీవే. ఈ తరమవారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైండుట చూచితినని దేవుడు నోవహుతో సెలవిచ్చాడు. ఆదాము కుమారులలో కయీను మిక్కిలి కోపముతో తన తమ్ముడైన హేబెలు పొలములో ఉన్నప్పుడు అతని మీద పడి హేబెలును చంపెను. హేబెలు రక్తము యొక్క స్వరము నేలలో నుండి దేవునికి మొరపెట్టుచున్నది. బాధ నొందిన హేబెలు నీతిమంతుడుగాను, బాధపరిచిన కయీను శాపగ్రస్తుడుగాను తీర్చబడ్డారు. కయీను దేవుని సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద ఇటు అటు తిరుగు దేశదిమ్మరిగా తీర్చబడ్డాడు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై ఈ విధముగానే తిరుగులాడుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు తండ్రి. మా అనుదిన చర్యలలో పరిశుద్ధత మాకు నేర్పించండి. నిన్ను ఆయాసపరిచే మాటల నుండి క్రియల నుండి విడిపించి మమ్మను క్రమపరచండి. ప్రతి స్థలంలో నీకు సాక్షులుగా జీవించుటకు మా జీవితాలలో మీరు చేసిన ఆశ్చర్య కార్యాలను అన్యజనులలో తెలియజేయుటకు నీ సహాయమును అనుగ్రహించండి. నీ చిత్తమును గ్రహించి లోబడే కృప మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును ఫలింపజేయునుగాక. ఆమేన్. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464.
గాడ్ బ్లెస్ యూ.